ఆయన తన గొర్రెలు కాచుకుంటూ ఆ గొర్రెలకు హాని చేయడానికి మరి ఒకసారి సింహంలో ఒకసారి ఎలుగుబంటి వచ్చి దాడి చేసినప్పుడు ఆయన తిరిగి వాటిని దాడి చేశాడు. సాధారణంగా ఇది సాధ్యమైంది. ఒక మనిషి ఎలుగుబంటి దాడి చేస్తే తిరిగి ఎలుగుబంటి మీద దాడి చేయడం. మరి అడవికే వాసంటారు సింహం. ఈ సింహం దాడి చేసినప్పుడు సింహం మీద దాడి చేసి సింహం ఒక గడ్డ పట్టుకొని చీల్చి చండాడి సింహాన్ని చంపేశాడు. ఎన్ని మామూలుగా మనం ఎవరైనా చెప్తే నువ్వు కథలు చెప్తున్నావు అంటారు. అలాంటిది ఎక్కడ జరుగుతుందా? కానీ అది దేవుడు సన్నిధిలాగా కలిపి దేవుడి దగ్గర మహాశక్తి పొందుకొని మహాయోధులుగా మారి అందుకని తర్వాత కాలంలో మరి గొలియాత్ అనేటువంటి ఒక ఆచారభావుడిని ఎదుర్కొని ఆయన చంపడం ఎంత ఆయన కష్టం కాలేదు. అది మామూలుగా అయిపోయాడు, సింహాన్ని చెప్పాడు. కాబట్టి దావీదు జీవితంలో ప్రాథమిక దశ బాల్య దశలో పని చేసుకుంటూ దేవుడితో గడపడం చాలా సాధ్యమైంది ఆయన. నేను గత వారం కూడా చెప్పాను, ఒకవేళ దావీదు వేరే పనిగా ఎన్నుకొని ఉంటే ఈ పనికి మాత్రం నాకెదురు గొల్లు వేసుకోవడం లేదు. నేను టౌన్లోకి వెళ్ళి ఊరికి వెళ్తాను, ఇంకా వేరే పని చేస్తాను ఒకవేళ అలా అనుకుంటే జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మిస్ అయ్యాం. అలా కాకుండా ఆయనకి ఇవ్వబడిన పని అది పనికిమాలిన పని అయిన మనుషులన్నా కూడా ఆ పనిని ఆయన స్వీకరించాడు, ఆ పనిని ప్రేమించాడు, ఆ పనిని మనసారా చేశాడు. ఏదైతే ఆయన పని ఇవ్వబడిందో ఆ పనిని మనసారా చేశాడు. కాపరంటే నిజంగా కాపరి. ఎందుకంటే గొర్రెల్ని ఎవరు కూడా పుట్టుకొచ్చేవాడు కాదు, జంతువులు కాదు, మనుషులు కాదు, అంతగా కాచేవాడు ఆయన. కాపరంటే కాసేవాడు, అన్ని ఆపదల నుంచి వారు రక్షించేవాడు. అక్షరాల ఆ పని చేశాడు. అది దేవుడు తనకి ఇచ్చిన పని అని నమ్మి ఆ పనిని చక్కగా చేయడం ప్రారంభించాడు. కాబట్టి దావీదు తన జీవితంలో ప్రారంభ దశలో ఆయనకి మనుషుల ఒక రకమైన అసహ్యత. మనుషులంటే ఇంతే కదా, వాళ్ళని తృణీకరించేవారు, వాళ్ళని అవమానించేవారు, తక్కువగా చూసేవారు. ఇలాంటి మనుషులతో నాకు సాగత్యం ఎందుకు, వాళ్ళతో ప్రేమను పంచుకోవడం ఎందుకు అనుకొని దూరంగా ఆ దేవుడి సన్నిధిలో చాలా ఆనందంగా గడిపేవాడు. అయితే మన విశ్వాసంగా దేవుడి బిడ్డలుగా మనం కూడా మనకి జీవితంలో కూడా చాలాసార్లు అనేక అనుభవాలు మనం విసిగిపోయి మనుషులకు మనం దూరంగా అయిపోవాలి. మనుషులకి దూరంగా ఉంటే చాలా బాగుంటుంది, చాలా మేలు. అన్ని సమస్యలు మనుషులనే వస్తున్నాయి కాబట్టి మనుషులు దూరంగా పెట్టడం అనేది అలా ఉంటే హాయిగా ఉంటుంది కదా. దాన్ని కూడా అలా అనుకున్నాడు. అసలు ఏ మనిషితో ఏ సాగించి వస్తున్నాడు, ఈ గొర్రెలు చాలు, ఆ దేవుడు చాలు అని అనుకొని ఆయన యోధారణ్యం అనేది అనే ఆ ప్రాంతాన్ని చాలా దాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు, ఇష్టపడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయన జీవితం అక్కడే హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. మృగాలు లాంటి మనుషులకు దూరంగా దేవుని సన్నిధిలో ఉంటూ మరి ఆ ప్రదేశాన్ని కూడా యోధారణ్యమైనటువంటి దాని మీద ప్రేమను పెంచుకున్నాడు. ఒకసారి మనుషులకు దూరం, ఇంకోసారి దేవుడికి దగ్గర. ఈ ప్రాంతం నాకు చాలా నచ్చింది, ఇక్కడే ఉంటారనుకున్నాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా కొంతకాలం ఒక అనుభవాన్ని ఇస్తాడు. ఆ అనుభవాన్ని ఎప్పుడు శాశ్వతంగా ఈ ప్రాంతంలో నాకు ఉండడం ఇష్టం, ఈ ఊళ్ళో నాకు ఉండడం ఇష్టం, ఇప్పుడు ఎలా ఉండడం అలాగే ఉండడం ఇష్టం.
నాకు దేవుడు ఉంటే చాలు, నాకు మనుషులు దూరకుంటాను, మనుషులు అక్కర్లేదు అని నిరంతరం అనుకోలేవాడు. ఎందుకంటే దేవుడు ఒక మనిషిని ఈ స్థలం నాకు నచ్చింది, ఈ పని నాకు నచ్చింది, దేవుడు సరిగ్గా నాకు ఇంతకంటే ఏం కావాలి అని అంతవరకు ఆలోచించాడు నావి. కానీ దేవుడు ఎందుకు ఆయనని వేరే పని కోసం తయారు చేస్తున్నాడు. ఆయనేమో నాకు ఇది ఉంటే చాలు, ఈ పని నచ్చింది, ఈ ప్రాంతం నచ్చింది, దేవుని సన్నిధి నచ్చింది, మనుషులు దూరపడడం నచ్చింది, అన్నీ నచ్చాయి. ఇంకా ఇప్పుడు ఇలాగే ఉండిపోతే చాలా బాగుంటుంది అని అనుకున్నాను. కాబట్టి కనీసాలు మనకు నచ్చిన ప్రదేశం అక్కడే ఉంటే బాగుంటుంది, అలా ఊళ్ళో సెటిల్ అయితే బాగుంటుంది, అలా ఊళ్ళో నాకు ఉండిపోతే బాగుంటుంది, ఈ పని చేస్తే బాగుంటుంది, ఈ పని అంటే నాకు ఇష్టం. అంటే మనము మన అనుభవాలను బట్టి మనము కొన్ని మనకి ఏదైతే సౌకర్యంగా సంతోషంగా ఉంటుందో దాన్ని మనం కోరుకుంటూ ఉంటాము. అది కూడా శాశ్వతంగా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుంటుందని అనుకోవచ్చు. కానీ దేవుడి యొక్క ప్రణాళిక వేరు కనుక మనం అనుకున్నట్టుగా అనుకోడు కనుక దేవుడు మనం సంతోషంగా నిర్మించుకున్న ఒక ప్రాంతము, ఒక ఇల్లు, ఒక పరిస్థితులు, వాటిని దేవుడు మనకు ఇష్టంగా అదే దాన్ని కదిలిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి అనుభవంలోనే ఉంటే ఇంకా జీవితంలో తెలుసుకునేది ఏం లేదు. మనుషులు దూరం ఉంటాం, ఇక్కడ దేవుడి చదువులు గంటలు. నేను కూడా చాలాసార్లు అనుకున్నాను, ఆయన యమదాల గంటలు ప్రార్థన గోపురాన్ని స్థాపించేసి యమదాల గంటల ప్రార్థనలో అన్నింటికి సమాజానికి దూరంగా ఆ సమాజం కోసం ప్రార్థన చేస్తాం. మరి దేవుడు సన్నిధి ఉంటే చాలు, అక్కడే ఉండిపోతే బాగుంటుంది అని అనేక సార్లు అనిపిస్తాం. కానీ దేవుడు దావీదు జీవితంలో మనం కొన్నిసార్లు అనుకుంటాం, చక్కగా యువరాజులో యెహోవా నా కాపరి, నాకు ఏది కలుగుదు అని పాటలు పాడుకుంటూ సితారా వాయిస్తూ మరి జీవితం ఎంత బాగుంది కదా. కానీ దావీదు జీవితాన్ని అలాగనే దేవుడు ఉత్సాహాన్ని ఇష్టపడలేదు. ఆయన జీవితంలో ఒక షేకింగ్ తెచ్చాడు, కుదిపేశాడు. ఆయన బాగున్న ప్రాణాన్ని, బాగున్న జీవితాన్ని ఆయన షేక్ చేసేసాడు, కుదిపేశాడు. అనేక సార్లు దేవుడు మన కోసం మనం సుఖమైనటువంటి జీవితం ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనుకుని మనం కట్టుకున్న కొన్ని కళ్ళ ప్రపంచాన్ని దేవుడు దాన్ని షేక్ చేస్తాడు. ఎందుకంటే అలా ఉంటే దానికి కొన్ని షేకింగ్ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడూ సంతోషంగా రావలేదు, ఎప్పుడు దేవుడి సన్నిధిలో పాట పాడకుండా ఉండిపోవడలేదు కాదు జీవితము. మరి మనుషుల ప్రపంచంలోకి దేవుడు పంపిస్తాడు, వర్గాలాంటి మనుషులను పంచబడాలని పంపిస్తాడు. కానీ మనల్ని దేనికోసమైతే తయారు చేస్తున్నాడో ఆ ప్రదేశానికి, ఆ జీవితంలోకి మనం ప్రవేశపెడుతూ ఉంటాడు. మరి ఇన్ని సంవత్సరాలు సంతోషంగా బతికేటో తెలియదు. కానీ ఆయన ఇక్కడ 22వ కీర్తనలో ఒక అనుభవాన్ని గురించి ఆయన మాట్లాడతారు. ఎంతమంది ఇప్పుడు దేవుడి సన్నిధిలో పాట పాడుకుంటూ ఆనందంగా హ్యాపీగా ఉన్నవాడు ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడండి? 22వ కీర్తనలో, నా దేవా నీవు నన్ను ఎలా విడిచావు, నీవు నన్ను ఎలా విడిచితివి, నన్ను రక్షింపక ఆ అర్థధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. నా దేవా పగలనే నీకు మొదలుపెడుతున్నాడు, రాత్రి వేళ నేను మౌనంగా ఉండట్లేదు, అయినా నువ్వు నాకు ఉత్తరం ఇవ్వట్లేదు. మీరు ఉచితమైన అనుభవం చెప్తున్నాడు చూడండి. అంటే ఎప్పుడు దేవుడి సన్నిధిని అనుభవించేవాడు తన ఆరాధన ద్వారా దేవుడే కిందకి ఇచ్చేస్తాడు, దేవుడే కిందకి వస్తాడు, దేవతల కిందకి వస్తాడు. అలాంటి మధురమైన అనుభవాలు ఉన్నాయన. ఇప్పుడు దేవుడు తనతో వేరేగా భావిస్తున్నాడు, దేవుడు తనకు ఘోరంగా ఉన్నట్టుగా భావిస్తున్నాడు. ఒకవేళ దేవుడు విడిచిపెట్టేశాడేమో అనేటువంటి అనుభవం
ఇది చాలా గౌరవమైనటువంటి అనుభవం కదా. ఎంతో అందమైన అనుభవాలను జీవితంలో సంపాదించిన దావీదు దేవుణ్ణి అంటే ఎంత కష్టాల ద్వారా వెళితే, ఎన్ని బాధల ద్వారా వెళితే, అందుకే అంటున్నాను సుఖమైన జీవితం మనం కోరుకుంటాము, కానీ మనం సుఖంగా ఉంటే మనం ఎవరు ఉపయోగపడదు. అందుకని మనం సుఖంగా ఉంటే జీవితంలో నేర్చుకోలేదు, ఏదో నేర్చుకోవట్లేదు కాబట్టి ఎవరు ఉపయోగపడదు. అందుకు దావీదు సుఖంలో ఉన్న ప్రాణాన్ని కలిపేసి కలిపేసి అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి ఇంకా ఒక అనుభవం గురించి మాట్లాడుతున్నాడు. శత్రువులు ఎక్కువైపోయారు, మనుషులంతా ద్వేషించేవాళ్ళు ఎక్కువైపోయారు, ఎటు చూసినా సరే నాకు సంతోషం లేదు, సమాధానం లేదు, అనుక్షణం భయంతో భీతితో మాట్లాడడం, ఎవరో నన్ను తవ్వుకున్నారు, ఎవరో నన్ను సంఘేస్తున్నారు, నాకు జీవితంలో ఉండలేను. హాయిగా నేను యోగారాజ్యంలో ఉంటే దేవుడు నన్ను అనవసరంగా అక్కడి నుంచి డిస్టర్బ్ చేశాడు, అక్కడి నుంచి కనిపేశాడు, నన్ను అనవసరంగా కష్టాలు పాలు చేశాడు ఆయన. ఇప్పుడు కష్టాలు ఎక్కువైపోయాయి, బాధ ఎక్కువైపోయాయి. ఇప్పుడు దేవుడిని అడుగుతున్నాడు, నా దేవా నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టించావు? ఈ కష్టాల కడలిలో కన్నీటి లోయలో నన్ను ఎందుకు వదిలేశావు? నన్ను ఎందుకు రక్షించట్లేదు? నాకు ఒక బాధ అయితే నీకు చెప్పుకుంటాను కదా, నువ్వు నన్ను ఎందుకు రక్షించట్లేదు? నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనక నీవేళ దూరంగా ఉన్నావు. కష్టాలు ఎక్కువైనప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనకి దూరంగా ఉన్నాడు అనుకుంటాం. ఏ కష్టాలు లేవు, సుఖంగా ఉన్నాం అనుకోండి, సుఖంగా ఉంటే దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు అనుకుంటాం. కానీ కష్టాలు ఎందుకు దేవుడు మన జీవితం అనుమతిస్తాడంటే ఆయన ఇంతకుముందు ఎన్నడూ లేనంత దగ్గరగా మన దగ్గరికి అవడానికి. ఒక మనిషి జీవితంలో మనిషి సుఖం ఎక్కువ ఉంటే ఒకవేళ ఆ సుఖము ద్వారా దేవుడు తన దగ్గరికి వెళ్ళలేదు. సుఖం అంటే ప్రార్థన తెగిపోదు, సుఖం అంటే గుడికి రావడం మానేస్తారు, సుఖం అంటే అన్ని ఇంతకుముందు ఏం చేసేవాళ్ళ అని చేయడం మానేస్తారు. వాక్యం ఆయన తపస్సు చేసుకున్నారు మొదలెట్టుకోండి. అంటే ఏ కష్టాలు సుఖంగా ఉంటే తెలుసో తెలియక అలాగే దేవుడి నుంచి దూరం అయిపోవడం జరుగుతాం. అందుకనే దేవుడు కష్టాలు పెడతాడు. కష్టాలు పెడితే మనిషి ఏమనుకుంటాడంటే దేవుడు నాకు దూరం అయిపోయాడు, అందుకే కష్టాలు పెడతాడు. కానీ ఆ కష్టాలలో దేవుడు ఇంతకుముందు ఎన్నడూ లేదంత దగ్గరగా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి దగ్గరగా వెళ్ళిపోవాలి. ఆయన అనుమతికి కష్టాలు కొన్ని అనుమతించాడు. కానీ దానికి ఏమవుతాడంటే యోగాన్ని కూడా దేవుడు రాత్రి ఎంతగా ఉండేవాడు, పిలిస్తే పలికేవాడు, పాఠవార్త కింద వచ్చేసేవాడు ఆయన. ఇప్పుడు కూడా అసలు ఏమి కావట్లేదు. పగల ప్రార్థన చేస్తారు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తారు, రాత్రి కూడా పిల్లలు మాట్లాడారు, రాత్రి కూడా ప్రార్థన చేస్తారు. అయినా నా ప్రార్థన ఆయన నచ్చలేదు, అయినా నాకు దూరంగా ఉన్నాడు. అయినా నువ్వు నాకు ఉత్తరం ఇస్తున్నావు, నువ్వేమో దూరం అయిపోయావు. ఇక్కడ చూస్తున్నా కష్టాలు ఎక్కువైపోతాయి. నరుల చేత నిందింపబడిన వాడు, ప్రజల చేత తృణీకరింపబడిన వాడు, నన్ను చూసి వాళ్ళందరూ పెదవులు వెలిచి అలలాడిస్తూ నన్ను అపహసించుతున్నారు. అప్పుడు వచ్చిన శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడే వాడెవడూ లేడు. నాకు దూరముగా ఉండదు, నాకు శ్రమలు వచ్చేసాయి. ఆ శ్రమంలో నాకు ఎవరు దగ్గర ఏ సహాయం నాకు చేయలేదు. ఇలాంటి పరిస్థితులు కూడా నాకు దూరం ఉంటే నువ్వు దూరం అయిపోతావు నాకు అని దేవుడు అడుగుతున్నాడు. అంటే
సుఖంలో చూసిన దేవుడి సన్నిధి కష్టంలో చూడలేకపోతున్నాడు. కష్టం వచ్చినప్పుడు దేవుడు దూరం లేకపోతాడు. కానీ దేవుడు ఆయన దగ్గరలో మాత్రమే కాదు, అసలు ఆయన కూడా దేవుడు తెలియకుండా దగ్గర అవుతున్నాడు. ఒక వినీయులైన ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుడు అనేక సార్లు అపార్థం చేసుకుంటాం. ఆయన మనతో లేదని, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడని. ఒకప్పుడు నేనంటే ఆయనకు చాలా ఇష్టం, ఇప్పుడు నా మీద ఆయన ప్రేమ తగ్గిపోయిందని అని మనిషి అనుకుంటాడు. కానీ విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు ఒకలా ప్రేమిస్తాడు. అసలు ఆయన మన మీద ప్రేమ తగ్గడం కాదు, మనకే ఆయన ప్రేమ తగ్గిపోయింది. ఇన్ని కష్టాల మధ్య ఆయన బాధపడుతూ చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. అర్థాన్ని వచ్చిన ప్రభువా, నన్ను ఎన్ని కష్టాలు బాధ చేస్తున్నావు, నా జీవితం వేస్ట్ అయిపోతుంది, నీళ్లు నెరవేర్పట్టేట్టుగా నా జీవితం అయిపోయింది అంటాడు. ఇప్పుడు గ్లాసులో నీళ్లు నెరవేర్పడిపోతే అది తిరిగి మనం తాగావా, గవర్నమెంట్ నా జీవితంలో అలా అయిపోయింది అంటాడు. నా జీవితం ఎలా అయిపోయిందంటే నీళ్లు నేల మీద పడితే నీళ్ళలాగా అయిపోయింది నా జీవితం. నేను నీళ్ళలోనే పారపోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్నానం తప్పి ఉన్నది. నా హృదయం నా అంతరాన్ని నందు మైలములే కలిగి ఉన్నది. ఇది బయట నుండి శత్రువుల ద్వారా ఆయన వచ్చినటువంటి అనేక శోధనలు. అంటే క్షణం ఓ చాట ఇలా కూర్చొని ఉండడానికి వీల్లేదు, కాలిపోతూ ఉండాలి, రాలిపోతూ ఉండాలి, క్షేమకరమైన స్థలం నాకు ఎక్కడ దొరకట్లేదు. ఇది సావదన్నట్టు ఆయనకు ఆరోగ్య సమస్యలట, అనేకమైన ఆరోగ్య సమస్యలు వచ్చి పడ్డాయి. ఆయన ఆరోగ్యం ఎలా ఉండగా క్షీణించిపోయి ఇంతకుముందు ఎన్నడో లేనంత క్షీణదశ వచ్చేసింది ఆరోగ్యం. అది చెప్తున్నాడు ఇక్కడ. అదే వచ్చినాం, నా బలము ఎండిపోయి చిల్ల పెట్టి వల్లే ఆయన నా నాలుక నా అంటుకోలేదు. నా నాలుక బలం ఎండిపోయింది, చిల్ల పెట్టి వల్ల అయిపోయింది. నాలుక నా దౌడను అంటుకోలేదు. నీవు నన్ను ప్రయత్న భూమిలో కూడా వేసి ఉన్నావు. నేను వేలు బతుకుతున్నాను కానీ నేను చచ్చిపోయాను. నువ్వు నన్ను ప్రయత్న భూమిలో అంటే సమాధానం లేదు, అక్కడ పడేసాడు. మనుషుల మధ్య పక్కలేదు, మనుషుల మధ్య నేను మనుషులు దూరం అయిపోయారు, మనుషులు చాలా గొడవపడుతున్నారు. ఇప్పుడు సమాజం నుండి వెళ్ళిపోయి అక్కడ ప్రయత్నంతో సమానంగా నేను జీవిస్తున్నాను. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, దుర్మార్గులు గుంపుకొని నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదలను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. అంటే ఆయన ఆరోగ్యం ఎలా క్షీణించిపోయిందంటే ఈ శరీరము పైన ఈ చర్మము అంతా క్షీణించిపోయి కష్టపడి ఎముకలు కనపడుతున్నాయి. అందరికీ అంతగా ఆరోగ్యం క్షీణించిపోయి ఆరోగ్యం లేదు, ఓపిక లేదు, ఒక అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఒక సైడ్ ప్రాణభయం, ఇంకో సైడ్ దేవుడు వదిలేశాడే ఉన్నారు ఒక చింత, ఇంకో వైపు అనేక ఆరోగ్య సమస్యలు. ఒకటి కాదు, రెండు కాదు, 4 కాదు, 5 కాదు, అన్ని వాళ్ళ నుంచి బాధలు అన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలతో సంభవం అవుతున్నాడు. జీవితం ఎలా ఉంటుందో అనుకోలేదు. ఆ యువతారాన్ని గురించి దేవుడు నన్ను బయటికి తీసుకురాలే నా జీవితం పడలేదు. అక్కడ ఉన్న తర్వాత నేను బాగుంటాను, హ్యాపీగా ఉంటాను అని అనుకున్నటువంటి ఆ బలహీన గడియలు
అయితే కష్టాలు అనేది నిజమే, ఒక చాలా కష్టమైన పరిస్థితిలో వెళ్ళాడు, ప్రాణమయం పోయాడు, అందరూ విడిచిపెట్టేసిన పరిస్థితి, ఆరోగ్యం క్షీణించిపోయాడు. అంటే బహుశా ఆహారం కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు, వెళ్ళడానికి తిండి కూడా లేదు, కంప్లీట్ గా బాడీ చేయలేదు. అయితే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు కాబట్టి మళ్ళీ 21 వచ్చింది చేసి ఇంత కష్ట పరిస్థితుల్లో నుంచి దేవుడు ఆయన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చాడు. దుర్పౌతుల దొంగలలో నుండి నన్ను రక్షించి నా ఉత్తరం ఇచ్చి ఉన్నారు. మళ్ళీ ఏమంటారంటే దూరంగా రక్షించావు, నా ఉత్తరం ఇచ్చావు, నన్ను నాశనం చేసి నన్ను పాడు చేసేవాడి నుంచి నన్ను దూరపరిచావు, నువ్వు నాకు ఉత్తరమించావు, నా ప్రాంతాన్ని నిరోధించావు కనుక నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా సహోదరులకు నీ నామమును ప్రచురపరచడం, సమాజ మధ్యంలో నిన్ను స్తుతించడం. చూసారా వాక్యం ఎలా ఉంటుందంటే మీటింగ్ ఎండ్యూర్ ఫర్ లైఫ్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. సాయంత్రం ఏడుపు వచ్చింది కానీ ఉదయం కన్నా ఆ ఏడుపు కన్నీరంటపోయి సంతోషం వచ్చిందట. ఇప్పుడు దానికి అలాగే ఇంత ఘోరమైన పరిస్థితి రోజుచ్చి మళ్ళీ దేవుడు కూడా ఆయన కనికరించి మళ్ళీ ఆయనకి విడుదల ఇచ్చాడు, సంతోషించాడు. కాబట్టి ఈ అరుపు ద్వారా దావీదు ఏం తెలుసుకున్నాడంటే దేవుడు ఆయన దేవుడు అపార్థం చేసుకున్నాడు కానీ దేవుడు ఆయన ప్రాణాలు విన్నాడు, ప్రార్థన ఆలోచించాడు, ఆయనకి స్వస్థత ఇచ్చాడు, మళ్ళీ ఆరోగ్యం ఇచ్చాడు, మళ్ళీ బాగు చేశాడు, ఆయన మళ్ళీ మంచిగా ఆహారం ఇచ్చాడు, మళ్ళీ శత్రువులు కల్పించాడు, తప్పించాడు. కాబట్టి ఏ అనుభవైనా ఒక మనిషి జీవితంలో ఏ అనుభవైనా కలిగైనా లేనైనా దుఃఖమైనా ఆనందమైనా ఇవన్నీ ఎప్పుడు ఒకదానికి శాశ్వతంగా దేవుడు చేయడు. సంతోషం ఇస్తాడు, సుఖమిస్తాడు, మళ్ళీ గురించి పాడైపోతున్నావు అంటే ఈ సుఖం వల్ల పాడైపోతున్నావు అంటే మళ్ళీ కొద్దిగా ఒక కష్టాన్ని ప్రవేశపెడతాడు. ఎందుకంటే ఈ మానవుని యొక్క దేహం ఉందే, ఈ ప్రాణం ఉందే చాలా మోసగాలనేది చిన్న సమస్య మొత్తం ఎక్కడి నుంచో ఎక్కడ పడేస్తుంది. నీకు తెలియకుండానే మనకు తెలియకుండానే ఆ చెబుతుంది. ఆధ్యాత్మిక క్షీణదశ ఎప్పుడు ప్రారంభమవుతాడే నీకు సుఖమైపోయాడు. నీకు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఆత్మీయంగా బలపడతావు, దేవుడి దగ్గర అవుతావు, వినియోగ హృదయం వస్తుంది, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావు. ఒకసారి దేవుడి మీద ఒక సమయం కోపం రావచ్చు, నన్ను వదిలేసేవాడచ్చు, చిన్నపిల్లలా మనం మాట్లాడచ్చు. కానీ దేవుడు దానికైతే అప్పుడప్పుడు ఒక షేకి, అప్పుడప్పుడు ఒక ఏమంటారు దాన్ని కుదిపేస్తాడు. ఆయన ఒకే అనుకోడు, ఎప్పుడు కష్టాలు ఉండవు, అలాగే ఎప్పుడు సుఖాలు ఉండవు. ఇప్పుడు దేవుడు మనల్ని అందులో నుంచి బయటకు తీసుకొచ్చినందుకు మరి ఆయన దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు, దేవుడిని వందనం చెల్లిస్తా ఉన్నాడు. ఇది 22వ అధ్యాయం. ఆ తర్వాత దేవుడు ఆయనకి కొంతకాలం రక్షించాడు, కొంతకాలం. అందుకే 23వ కీర్తనలో మళ్ళీ ఆయన ఎంత సంతోషంగా మాట్లాడాడు. 22 కేకలు వేశాడు, నన్ను వదిలేశాడు. 23కి వచ్చేసరికి యెహోవా నా కాపరి, నాకు ఏది కలగదు అంటే ఆయన 3 పూట భోజనం జరుగుతుంది, శత్రువులు తాగడం మానేశాడు, ఒకసారి కూర్చొని హ్యాపీగా ఉన్నాడు. కాబట్టి అప్పుడు కీర్తన రాస్తున్నాడు, పశ్చిమ చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జన్మని తనను నడిపించుతున్నాడు, నా ప్రాణానికి ఆయన సేవ తీస్తున్నాడు అని అన్ని దేవుడిని మరి మరలా
మంచి అనుభవాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఎలాంటి అనుభవాలంటే ఏ శత్రువులైతే ఆయన తెలివారో వారు మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి శత్రువులు ఆయన దగ్గరికి వచ్చి ఈరోజు రాత్రికి మా ఇంటి భోజనం వస్తామని అడిగినట్టున్నారు. శత్రువులు వచ్చి భోజనం పెట్టారు. మా ఇంటి భోజనం అంటారు. అది శత్రువుల దగ్గర నాకు భోజనం పెట్టామంటాడు. ఇది సంతోషంగా ఏంటంటే ఒక చక్కని పాట రాశాడు. మరి మరలా 25వ కీర్తనలోకి వచ్చేసరికి 25వ కీర్తనలో అనారోజులో దేవుని ఏకాకిని బాధపడు వాడను నా వైపు తిరిగి నన్ను కౌటిల్పవు. అన్ని కష్టాలు వచ్చాయి. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఎంత గొడవ చెప్తాడు. ఇప్పుడు నేను మా అమ్మాయి ఏకాకి అయిపోయాను. ఉదాహరణ అందరూ చేశాను. ఒంటరి జీవితం జీవిస్తారా, ఒంటరి పోరాటం చేస్తారా, నాతో సానుభూతి చూపించేవారు ఎవరు లేదు. నేను ఏకాకిని బాధపడేవాడు ఆ వైపు తిరిగి నన్ను కరుణించుకోవాలని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు మళ్ళీ నా దేవుడు ముఖం తిప్పేసుకున్నావు. నువ్వు ఎప్పుడైనా ముఖం తిప్పేసుకున్నావా నాకు కష్టం వస్తుంది. ఇది కష్టాలు అవసరం అంటారు మనిషి. అవసరమే. నా హృదయ వేదనలు అతి విస్తారాలు. మరి ఆయన్ని ఎందుకు అంతమంది కష్టం వచ్చినట్టు పడిందో హృదయమంతా వేదనతో నిండిపోయింది. హృదయ వేదనలు అతి విస్తారాలు. ఇక్కట్లో నుండి నన్ను విడిపోకు. నా బాధను నా వేదనను కడుగును. నా పాపములన్నిటినీ క్షమింపు. నేనేమైనా పాపం చేసి ఉంటే ఆ పాపములకు శిక్ష ఇవ్వదు ప్రభావం నన్ను క్షమించు. మళ్ళీ నన్ను కరుణించు. బాధించి వారించినాడు మళ్ళీ నన్ను విడిపించు, రక్షించు. నా శత్రువులను చూడు. వారు అనేకులు క్రూర వేషముతో వారు నన్ను ద్వేషించుతున్నారు. నేను నీ శరణించి ఉన్నాను. నన్ను సిగ్గుపడలేకము. నా ప్రాణమును కాపాడను. నన్ను రక్షించు. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 26వ అధ్యాయంలో ఆయన మాట్లాడంటే దేవుని యొక్క స్వరూపిణి అంటే ఆయన పరీక్షించి ఆయన ఏదైనా ఉండకూడదే ఉన్నాయేమో అది నువ్వు పరిశీలించు తెలుసుకోవాలంట. నా గురించి నువ్వు తెలుసుకో అని దేవుని యొక్క పరీక్షను అప్పగించుకున్నాడు. ఆయన యెహోవా నేను యథార్థవంతుడై ప్రవర్తించుతున్నాను. నాకు తీర్పు తీర్చు. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచుకున్నాను అని యెహోవా నన్ను పరిశీలించు. నన్ను బాగా పరిశీలించు. నన్ను పరిరక్షించు. నా అంతర్యంలో నా హృదయం పరిశీలించు. ఆ హృదయం ఏదైనా బాధలేదో, ఎక్కడన్నా పాపం ఉందేమో, ఎక్కడన్నా నీకు ఇష్టమైతే వస్తే అది తీసేసేది అని. ఇప్పుడు కష్టాలు ఒకవైపు కష్టాలు నేను మనసు పెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే నా జీవితం ఒకటి బాగలేదేమో, నేను ఎక్కడన్నా నా జీవితంలో పాపం కదా ఉందేమో, నీకు ఇష్టం లేదు పని చేస్తానేమో. నువ్వు నన్ను బాగా పరిశోధించు, పరిశీలించు. పరీక్షించగలరు. ఆ అంతరంగంలో ఎక్కడైనా ఏదైనా దాగిందేమో చూడు. మీరు దానివల్ల నాకు ఏర్పడలేవు ఈ కష్టాలు. కాబట్టి అలాగా ప్రతి విశ్వాసి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మొదలుపెడితే రెండవ సాయం చేస్తాడు, కొన్నిసార్లు వాడడానికి వెళ్ళనిస్తాడు. దాని నుంచి అనేక మంచి ఆధ్యాత్మికమైన మంచి ఒక ఆశీర్వాదం అందులోంచి మనకు తీసుకువస్తాడు. మరి కొన్నిసార్లు దేవుడి దగ్గర కూర్చొని మరి దేవుడి యొక్క స్వరూపుడికి దేవుడి యొక్క పరీక్షకి మనం అప్పగించుకోవాల్సి ఉంటుంది. అలా మనం పరిశోధించుకోవాల్సి ఉంటుంది. .
25వ కీర్తన మళ్ళీ 25వ కీర్తన వచ్చేసరికి ఇది 26వ కీర్తనలో తను తాను పరిశీలించుకుంటాడు, తను తాను పరీక్షించుకుంటున్నాడు. అక్కడ నుండి 25వ కీర్తనలో ఏమంటాడంటే, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి భయపడాను, యెహోవా నా ప్రాణముతో ఎవరికి వెలుగును. ఇక్కడ చాలా విశ్వాసంలో చాలా బలపడ్డాడు, ధైర్యంగా ఉన్నాడు. అంటే కష్టాలు అయితే ఉన్నాయి. ఏమంటాడు ఇక్కడ, యెహోవా నాకు వెలుగులో రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడాను, యెహోవా నా ప్రాణముతో ఎవరికి వెలుగుతాడు. నా శరీర మాంసం తినడానికి దుష్టులు నా మీద వచ్చినాడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినాడు, వారి తొట్టుల్ని కూలి నాతో యుద్ధం చేయటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీద యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యంలో నేను ధైర్యంగా ఉంటాను, నేను భయపడను. దుష్టులు నా మీద దాడి చేయాలి, నా శరీర భాష నన్ను భక్షించలేదు, నన్ను ఎవరైనా రాలి, నేను ధైర్యంగా ఉంటాను. ఎందుకు ధైర్యం ఉంటానంటే యెహోవా నాకు వెలుగు, ఆయన రక్షణ ఉన్నాడు. గతంలో రక్షించాడు, ఇప్పుడు రక్షిస్తాడు. గతంలో రక్షించాడు, ఇప్పుడు రక్షిస్తాడు. కానీ అంటే దేవాలయంలో వదిలేశాము, దేవాలయంలో మర్చిపోయాము అనేటువంటి అనుభవం ఉంది. తను తాను పరీక్షించుకునే అనుభవం వచ్చాడు. తను తాను పరీక్షించుకునే అనుభవం వచ్చి అనేకమైన దుష్టుల మీద దాడి చేసినప్పటికీ ఆయన ధైర్యంగా ఉంటూ ఆయన మనసులో ఒక కోరిక పుట్టింది, ఇంతకుముందు ఎన్నడలేదు కోరిక. ఆ కోరిక ఏంటంటే నా జీవితకాలం అంతా లేదు యెహోవా సన్నిధిలో ఉంటాను, నేను ఆయన దేవించాలి. ఇవన్నీ వస్తాయి పోతాయి, ఈ కష్టాలు వస్తాయి పోతాయి, శత్రువులు వస్తాను పోతాను, కానీ నేను నీకెప్పుడు దగ్గర ఉండాలనుకుంటాను. నువ్వు పంపించిన కష్టాలకు థ్యాంక్ యూ, నువ్వు పంపించిన కొన్ని శ్రమలు దానికి థ్యాంక్స్, నీకు వందనాలు. అవన్నీ నన్ను నీకు దగ్గరగా చేశాను. ఇప్పుడు నాకు ఈ కష్టాల మధ్య బాధల మధ్య ఆయన కోరుకుంటుంది. మనకి ఇంట్లో అన్ని కష్టాలు అనుకోండి, బిర్యానీ చేసుకోవాలనుకుంటారు, చేసుకుంటారు. నేను మాట్లాడలేదు సీరియస్ చేస్తాను, కష్టాలనుకోవా మీరు ఇంకా కష్టాలు బిర్యానీ చేసుకుంటారా లేదా? చేసుకుంటారా చేయరా? మళ్ళీ బిర్యానీ డిస్కషన్ చెప్పచ్చు కదా, చేసుకోవాలి కదా. ఓకే, ప్రశ్న అర్థం కాలేదా? మీ ప్రశ్న అర్థం కాలేదా? ఇంట్లో కష్టాలు ఉన్నాయనుకోండి, బాగున్నాయనుకోండి, మీరు బిర్యానీ చేసుకుంటారా అని అడిగారు. అర్థం కాలేదా? అది వ్యవహారం లేదు, అన్ని ఇబ్బందులు ఎలా చేసుకుంటారు బిర్యానీ అడుగుతారు. నిజమే కదా, అన్ని ఇబ్బందులు కలిసా బిర్యానీ మీద వచ్చామన్నా. కానీ ఇన్ని కష్టాలని బాధలు వచ్చారు. ఈయన ఆయన కోరిక పుట్టింది, ఆ కోరికకు ఈ బాధలే సమర్పలేదు. ఇన్ని కష్టాల నుంచి ఏమంటాడంటే, నాకు యెహోవా యొక్క బాధపడేది కష్టాలు తీసి పిల్లలు కష్టాలు తీసే మర్చిపోయాడు, వదిలేశాం ఆయన అన్నాడు. ఈ కష్టాలు తీసే బాధలు తీసే అడగట్లేదు. ఇప్పుడు ఏమవుతాడంటే యెహోవా యొక్క మీద పోరాడిగాడు. ఆ వరం ఏంటంటే, నేను నాకు ఎప్పుడు దగ్గర ఉండాలి, నేను నీకు ఎప్పుడు దగ్గర ఉండాలి, అది ఎప్పుడు నేను సరిలో ఉండాలి, ఎప్పుడు నేను ప్రేమించాలి, ఎప్పుడు నేను చూసుకుంటే ఎప్పుడు అడగడం, నా జీవితకాలం అంతా నేను యెహోవా సన్నిధిలో ఉండాలి అని ఆయన కోరికలిగాడు. చూడండి, తన ఆత్మీయ జీవితంలో అనేక అనుభవం వచ్చి ఇప్పుడు ఒక శ్రేష్టమైన ఒక కోరిక దేవుడు బట్టి కోరుకోమంటే ఏది కోరుకుంటాడో దేవుడు నాకు తెలియదు. కానీ ఈయన మాత్రం దేవుడు ఆయన కోరుకోవడం లేదు, ఆయనే కోరుకుంటాడు. దేవుడి కోరిక ఏంటంటే, నేను ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టకూడదు, నీ సన్నిధిలో ఉండాలి, నా జీవితకాలంలో
నీ సన్నిధిలో, నీ ఆలయంలో, నీ భయని చూస్తూ, నీకేం ఇష్టమని చూస్తూ అలాగా మరి అన్ని మర్చిపోయి సన్నిధిలో ఉంటారు అనేక. ఇప్పుడు ఆ స్థాయికి వచ్చేసాడు. కష్టాలను ఏం చేయరు, దుష్టులను ఏం చేసినా నా శరీరాన్ని తిన్నా సరే, ఏమైనా సరే, నేను మాత్రం నా శత్రువులను బాధించి నా మీద వచ్చిన దరుడు దిగినా సరే మానవుడు ఏం కావాలంటే దేవుడు శరీరం కావాలి, దేవుడు శరీరం కావాలి. ఉంటే చాలా, ఉంటే చాలా పాడకుండా పాట ఉంటే చాలా ఏసయ్యాలి. ఎప్పుడు కష్టం వచ్చినా పాడతారా పాట పాడతారు పాడతారు. ఎప్పుడు వాడే కష్టాలు పడరా పాట. నువ్వు ఉంటే నాకు చాలా వేస్తే కష్టం పాడగా నిజం చెప్పాడు. నువ్వు ఉంటే నాకు చాలా వేస్తే. ఇప్పుడు దావి నా పరిస్థితి వచ్చాడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. కాబట్టి దేవుడు తనని ఈ అనుభవం రావడానికి ఎన్ని ఆయన తప్పు చేశారు, పాపం చేశారు కాదు, ఆయన తప్పులోనే ఆయన శిక్షించలేదు. కానీ ఈ స్థాయి మనస్సు, తన మనస్సు ఈ స్థాయికి రావడానికి నువ్వు ఉంటే చాలు. ఆ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు వెళ్తుంది రావడానికి ఆ స్థాయిలో రాగలిగాడు. అదే 27 వచ్చిన చివరిలో ఆయనతో ఆయన మాట్లాడుకుంటాడు. ఎవరు మాట్లాడుకుంటాడంటే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండవు, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో బ్రదర్, నీ హృదయంలో నిబరంగా ఉంటున్నావు అని ఎవరు మాట్లాడు? ఆయనతో మాట్లాడాడు. ఆయనతో ఆయన మాట్లాడతాడు. నువ్వు తెలుసా బ్రదర్, నువ్వు ఇన్ని కష్టాలు నిలబడాలి బ్రదర్, ఎవరుగా ఉండవు, ధైర్యంగా ఉండవు అని ఆయన కానీ చెప్పుకుంటాడు. ఆయన ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పకపోతే ఏం చేయాలి? నాకు ఎవరు చెప్పాలి? నువ్వు ధైర్యంగా అలా ఉంటే చెప్పకపోతే ఏం చేయాలి? సమయం అంతా చెప్పుకోవాలి. ధైర్యంగా ఏం పర్లేదు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటాము, ధైర్యం తెచ్చుకో నీ హృదయం, ఎవరిలో వచ్చాడు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటాము అని ఆయన మాట్లాడుకుంటాడు. ఆయన నన్ను ప్రోత్సహించుకుంటున్నాడు అనేక సార్లు. ఎవరు ప్రోత్సాహం లేదు, మనం ప్రోత్సహించుకోవాలి, మనం ప్రోత్సహించుకోవాలి. గతకాలంలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకొని ప్రోత్సహించుకోవాలి, మనం బలపరుచుకోవాలి. తర్వాత 30వ అధ్యాయం ఒక విషయం చూసి మనం ముగించుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఆయన కష్టాలు వచ్చాయి. 30వ వచనం ఏమంటే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషపడలేక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను కొనియాడుచున్నాను, యెహోవా నా దేవా అని ఇక్కడ కీర్తన మాట్లాడు. ఇక్కడ ఏమన్నానంటే, 5వ వచనం, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయం సంతోషం కలుగును. అంటే దేవుడు సాయంత్రం ఏడుపు వచ్చింది కానీ రాత్రంతా పడుకోవచ్చు, ఉదయాన్ని దేవుడు సంతోషం ఇచ్చాడు అని అంటున్నాడు. నేనెన్నడూ కలవనని నా శివ కావాలా అనుకుంటే ఆయన అన్ని బాగున్నప్పుడు ఏమనుకున్నాడా, మనం ఎప్పుడు కలవాలి, మన స్ట్రాంగ్, మనం ఎవరు కలవలేదు, కొనలేదు, ఏమీ చేయలేదు అని అన్ని బాగున్నప్పుడు అనుకున్నాడు. క్షేమ కావాలి అనుకున్నాడు. అనుకున్నాడు కదా, అన్ని బాగున్నప్పుడు మనం చాలా స్ట్రాంగ్ కదా, ఆయన ధైర్యం ఎక్కువ. నేను ఇట్లాంటి ఇప్పుడు చేయించాను. ఇది అన్ని బాగున్నప్పుడు పోయి మాట్లాడాలి, బాగాలేనప్పుడు చెప్పాలి.
స్థిరపరిచింది. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందింది. యెహోవా నీకే మొరపెట్టింది. నా ప్రభువును బతిమాలు కొట్టింది. దేవుడిని బతిమాలు కొట్టినాడు. ఏమని? నేను గోతిలోనికి దిగివేయాలా, నా ప్రాణం కూడా ఏం రావు. ఇక్కడ అనారోగ్య పరిస్థితులు, క్షీణ దశలో దేవుడు అడుగుతాడు, నేను చచ్చిపోతే నీకేం కావాలి? డోంట్ లెట్ మీ డై. నన్ను చచ్చిపోలేదు, చచ్చిపోయే పరిస్థితి నాకు వచ్చింది, నన్ను చచ్చిపోలేదు, నేను చచ్చిపోతే నీకేం కావాలి అని అడుగుతాడు దేవుడు. నీకేమో కావాలా? నేను చచ్చిపోతాను, నువ్వు వదిలేసి దేవుడు చేస్తాను, ఏం కావాలి అని ఏమంటారంటే, మందు నేను చూపిస్తున్నా, నేను పోతాను, నా శరీరం కప్పెట్టేస్తాను, కప్పెట్టిన చోట మందు నిన్ను ఏమైనా శుద్ధిస్తున్నా? మందు నేను శుద్ధిస్తున్నా? నీ సత్యం నుంచి అని వివరించమా? యెహోవా ఆలకింపు, నన్ను కరుణింపు, యెహోవా నాకు సహాయపడవేందుకు. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలాపును నీవు నాట్యముగా మార్చేద్దాం. కాబట్టి దేవుడు కదా, నేను చచ్చిపోతే నీకేం మాట్లాడి అడిగాడు. అయితే దేవుడు అవునా లాభం లేదు కదా, వెంటనే బతికించాడు. బతికించేందుకు ఏమంటాడు? నా అంగలాపును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోరె పట్ల విడిపించి సంతోషవస్త్రములను ధరింపజేసి ఉన్నాడు. యెహోవా దేవా, నిత్యము నేను స్తుతిస్తాను. దేవుడు దగ్గరంటే, నేను చచ్చిపోతే, నేను బతుకుంటే నేను స్తుతిస్తాను. నీ వాక్యం చెప్తాను పెద్దది. నేను చచ్చిపోతే నీకు లాభలేదు. ఈ మందు నేను స్తుతిస్తానా? ఈ మందు నలుగురు మహాసమాజంలో నిలబడి నీకు సాక్ష్యం చెప్తుందా? కాదు కదా అని దేవుడితో అలాగా వాదన పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఏం లేదు, మొత్తం దావీదు బతికించి, దావీదు పడ్డ ఆయన్ని బతికించాడు, గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి అంటే నేను కొన్ని అనుభవాలను నీ ముందు పెట్టాను, సంతోషకరమైన అనుభవాలు. ప్రారంభ దశలో ఆ అనుభవాలు ఎప్పుడు అలా ఉండిపోతే బాగుందని అనుకునేటువంటి టైంలో ఒక్కోసారి మనం వెనక్కి చూసుకొని పాత రోజులు బాగున్నాయని అనుకునే ఒక శోభన వస్తుంది. కానీ ఆ పాత రోజుల్లో అలాగే ఉంటే ఈ దారుణమైన వాడు ఎవరికి ఉపయోగకరంగా ఉండేవాడు. ఆయన పాటలు పాడుకుంటూ అక్కడే చచ్చిపోయేవాడు. నాకు దేవుడు అక్కడి నుంచి ఆయన గుర్తు వేశాడు. నేను నా ప్రభావం ఎదురైపోయాడంటే నేను చూసేసాడు, అది గుర్తు వేశాడు. ఆయన ఎన్నెన్నో ప్రాంతాలు జలాశయం వెళ్ళిపోయాడు, దిక్కులు అక్కడ వెళ్ళిపోయాడు, మంచి మంచి అనుభవాలు సంపాదించాడు. ఒకసారి తొలియాడు చెప్పాడు, రాజకుమార్తె వాళ్ళని చూసుకున్నాడు, ఎన్ని పెళ్లి ఉన్నాయి. కానీ ఈ సుఖంలో ఆత్మ కంటే కష్టాలలో తక్కువ ఎక్కువ. కానీ ఇవన్నీ దేనికోసం అంటే ఆయన 30వ సంవత్సరం వచ్చేసరికి దేవుడు ఒక మంచి ఉపయోగకరమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఆయన దేవుడు మార్చాడు. ఇప్పుడు తన ప్రజలను పరిపాలించగలడు. ఆ రోజుల్లో ఆ 10 గొర్రెల మేకలు ఎంత అందంగా చూసుకున్నాడో, ఇప్పుడు ఒక మహా రాజ్యం, దేవుడి ప్రజలు, ఆ దేవుడి ప్రజలు అదే ప్రేమ, అదే శ్రద్ధతో వీళ్ళందరూ కూడా చూసుకున్నాడు. అందుకనే దేవుడు అక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ 10 గొర్రెల దగ్గర ఆయన చాలా నమ్మకంగా చేశాడు. ఇప్పుడు మహారాజ్యం ఇచ్చాడు. ఎవరు ఊహించలేదు కార్యాలు చేశాడు. ఆయన గురించి తప్పుగా మాట్లాడేవారు, అవమానకరంగా చేసిన వారు ఇప్పుడు వాళ్ళందరూ కావాలి కాబట్టి రాజా నీ కావాలి అని అనేటువంటి పరిస్థితి. కుటుంబం మాట ఆయనకి వ్యతిరేకమైంది. కానీ ఆ కుటుంబం మళ్ళీ దావీదుని ఆశ్రయించారు. ఉదాహరణ లేదు, ఏవో దావీదు పాపం చేసి
వాళ్ళ అన్నలు ఇక్కడ ఉంటారు, సైన్యంలో ఉన్నారు. ఇక్కడ సైన్యంలో ఉద్యోగం తీసేస్తాడేమో అన్నలు కూడా భయపడ్డారు. మా ఊళ్ళో మా తమ్ముడు రాజు అయిపోయాడు. ఆయన ఆ గతంలో ఆయన బాగా అవమానించారు, రకరకాల మాట్లాడారు. ఇప్పుడు మన ఉద్యోగం ఒకటే ఉండవు. ఆయన దేవుడు ఎలా ఆయన చేశాడంటే ఆయన కీడు చేసిన వాళ్ళు కూడా మేలు చేశాడు. ఆయన ప్రాణం తేడాలనుకున్నాడు కూడా ఆయన ప్రాణభిక్ష పెట్టాడు. అందరికీ పరిచయం చేశాడు, అందరికీ ప్రేమను చూపించాడు. అంటే ఈ పరిస్థితుల్లోకి ఆయన రావడానికి ఆయన జీవితంలో ఎన్నో నిర్మాణాలు ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు 10,000 మంది ఉపయోగపడతాడు. మొత్తం ఇస్రాయేల్ దేశ చరిత్రలో దావీదు లాంటి ఒక మహారాజు పడలేదు. ఇంత బిజీగా ఉన్నవాడు, ఇంత పనులతో నిలబడే రాజ్య పరిపాలన కూడా ఆయన ఒక్క రోజు పడుకుని కాలేదు, ఒక్క రోజు కూడా ఎదురు కాలేదు. పైగా ఏమన్నాడంటే నేను మహారాజు ఉండే బదులు ఏదో మహారాజు దేవుడు పెట్టాడు కూడా ఉన్నాను, కానీ నాకు ఆశయం తెలుసా, ఈ మహారాజు ఉద్యోగం బదులు దేవుని ఆలయంలో ద్వారం మాత్రం పడడం నాకు చాలా ఇష్టం. అంటే ఈ ద్వారం దగ్గరికి రెండు చేస్తారు, ప్రజలు కూర్చోండి, రెండు ప్రజలు ప్రజలు కూర్చోండి అని వచ్చిన ప్రజలను ఆహ్వానించడానికి కూర్చోబెట్టడం ఆ దేవుడు నాకు చాలా ఇష్టం. ఆయన గొప్పవాడయ్యాడు, కానీ ఆయన కోరుకునేది దేవుడిని, దేవుడు సన్నిధి మనుషులు ఎవరైనా దేవుడు ఎవరు ఏం కోరుకుంటారంట, ప్రపంచంలో గొప్పదానే కోరుకుంటారు. ఆ గొప్పవాడానికి ఇంకొకటి తప్పాలి, ఇంకోటి దాడి చేయాలి, ఇంకోటి అది చేయాలి. కాబట్టి దావీదు లాంటి మంచి దేవుడు బిడ్డ, వారి సరిగ్గా దేవుడు బిడ్డ ఒకటి లేడు, దావీదుగా పరిపాలించిన రాజు ఒకటి లేడు. ఈ రోజు కూడా ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో ఆ దావీదు వెతకలో గౌరవించి ఆయన్నే ఒక ఇన్స్పిరేషన్, ఆయనే ఒక ఈ రోజు కూడా ఆ ఎరుసలేము పట్టణం అంటే దావీదు పట్టణం అంటారు, సిటీ ఆఫ్ డేవిడ్, దావీదు పట్టణం. ఈసారి చరిత్రలో ఆయన ఎలాగా మిగిలిపోయాడు. కాబట్టి ఇది దేవుని యొక్క బిడ్డల జీవితంలో ఆయన చేస్తాడు. దేవుని బిడ్డల జీవితంలో దావీదు ఎలాగైతే చేశాడో అది ఆయన కోసం జీవించాలనే ప్రతి వాడు కూడా వాళ్ళ జీవితంలో మీకున్న కష్టాలు, లేని బాధ, పేదరికం వీటిని ఉపయోగించుకుంటాడు. దేవుడు ఉపయోగించుకొని మీరు పనికొచ్చేలా పాత్రలు పనికొచ్చేవాళ్ళ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు మర్చిపోయాడనడానికి వీల్లేదు, దేవుడు లేదనడానికి వీల్లేదు. ఒకప్పుడు ఆయన ప్రేమించేవాళ్ళు, ఇప్పుడు ఆయన ప్రేమ పెరిగిపోయాడనడానికి వీల్లేదు. దావీదు తెలియక రకరకాలుగా అనుకుంటాడు, కానీ ఇప్పుడు ఉన్నతమైన పరిస్థితి వచ్చేసాడు. ఈ కష్టాలను ఏం చేయలేదు, బాధలు ఏం చేయలేవు, నన్ను ఎవరేం చేయలేదు, ఈ దుస్తులు ఏం చేయలేదు, ఎవరేం చేయలేదు. నాకు దేవుడు ఉంటే చాలు. ఎవరో ఎంత పోరాడిగా ఆ వరం ఎప్పుడు నీ బాధ సరిగ్గా నీ మహిమ చూస్తూ నీ ప్రసన్నతలో నేను చాలు, నా జీవితం ధైర్యం ప్రార్థన చేస్తూ పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. అందరూ ఈ వాక్యము మా అందరి ఫలింప చేయాలి. యేసు నామమున అడుగుతున్నాను. ఆమేన్.